రాగి పిండితో పిట్టి ఉండలు ఎలాగో చేద్దామా? ఒక కప్పుతో రాగి పిండి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత శుభ్రం చేసుకున్న వైట్ క్లాత్ తీసుకుని వాటర్ లో కొద్దిగా తడిపిన తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే పిట్టి తయారు చేసుకోవాలనుకుంటున్నారు గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి తడిపిన వైట్ క్లాత్ ని గిన్నె పైన కట్టి అలా కట్టిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని క్లాత్ మీద వేయండి. మిగతా క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి మీద వేసి అడ్జస్ట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టి మంటను సిమ్ లో ఉంచి 20 నిమిషాల పాటు ఉడకని. నేనైతే దీనికోసం తాటి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీరు ఏ బెల్లం అయినా వేసుకో. ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది. పిండి 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా బెల్లాన్ని రోటిలో వేసి కుమ్ముతూ పౌడర్ లా చేయండి. బెల్లం కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఉడికిన పిండిని బెల్లంలో వేసి పిండి మెత్తగా అయ్యేంత వరకు కుమ్మండి. బెల్లం బాగా నలిగేంత వరకు కుమ్ముకున్న తర్వాత గానుగ నూనెను కొద్దిగా వేసుకుంటూ కుమ్మండి. దీనిని నువ్వుల నూనెను కూడా పిలుస్తారు. పిండి బాగా మెత్తగా అయిన తర్వాత మీకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోండి. రాగి పిండితో పిట్టి ఉండలు రెడీ అయినట్టే. ఇవి ఒక్క నెలలో కనీసం 2 సార్లు అయినా తింటే బాడీలో ఉన్న ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది.